దీన్ని సింప్లిఫైగా అర్థం చేస్తూ చెప్పినందుకు. సో శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, రాహుల్ శ్రీధర్ రెడ్డి గారు స్టూడియోలో. సో మోహిత్ రావు గారు మీ పార్టీ తరఫున అడ్వకేట్ సుప్రీంకోర్టులో, ఆయన చెప్తున్నారు బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి. సో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గతంలో రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తాయని ఆయన అన్నారు. మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు స్పీకర్కు నిర్ణయం తీసుకోమని చెప్తారు అంతే 3 months లోపు. ఆయన నిర్ణయం ఒకవేళ వీళ్ళు పార్టీ ఫిరాయించలేదని కూడా ఆ నిర్ణయం వెలువరించవచ్చు. అంటే ఒకటండి, ఇప్పుడు స్పీకర్ గారికి ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అవును, నాది పేరు ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ వాడుతున్నారు. ఇంకెవరు అఫిడవిట్ ఇచ్చారంటున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఏంటంటే నాకు ఇంకా టీఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం ఉంది అనేది అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఎమ్మెల్యేస్ స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ కండువ ఏదో వేరే కండువ అంటున్నారు, బట్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అదే కండువ వేసుకుంటారు. యూ హావ్ సీన్ రంజిత్ రెడ్డి ఆల్సో వేరింగ్ ఇన్ ది విజువల్స్ లో. కాబట్టి మరి వాళ్ళు బుకాయిస్తే మనం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి ఒక లోపాలని లేకపోతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లను వాడుకొని చేసినటువంటి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కానీ లేకపోతే దాన్ని తప్పుదోవ పట్టించడం కానీ హానరబుల్ కోర్టుని చేసే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు స్పీకర్ గారికి ఉన్నటువంటి విచక్షణాధికారాలు చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా వినియోగపడాలి కానీ కొంతమంది సభ్యుల యొక్క అవకాశవాద రాజకీయాల కోసము అవకాశవాదమైనటువంటి చర్యల కోసం వాళ్ళని కాపాడే విధంగా పనికిరావద్దనేటువంటి ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా అందరం చేయాలి. ఎందుకంటే స్పీకర్ షుడ్ నాట్ బి ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రాదర్. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ ఒకసారి స్పీకర్గా కానీ మండలి చైర్మన్గా కానీ లేకపోతే లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ గానో వైస్ చైర్మన్ ఉన్న తర్వాత యూ డు నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఆ రకమైనటువంటి సరే మీరు ఒక పార్టీని ప్రాతినిధ్యం వహిస్తారు, అది వేరు సంగతి. కానీ సాధారణ పరిస్థితులలో మీకు పార్టీ అఫిలియేషన్స్ అనేటివి చెల్లవు అక్కడ. అంటే ఆ రకమైనటువంటి దఖలు ఉండదు. అట్లాంటప్పుడు ఇటువంటి సున్నితమైన సందర్భాల్లో స్పీకర్లు రాజ్యాంగ వ్యవస్థల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా బిహేవ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఒక్కటేసారికి అది ఆగిపోయింది. మనకు తెలుసు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు శరద్ యాదవ్ గారిని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వెంబడే ఐ థింక్ డిస్క్వాలిఫై చేశారు. సరే, ఆ తర్వాత మరి వారు పోయిన తర్వాత వారు ఉన్నప్పుడు కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు, గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళు చాలా మంది టూ థర్డ్ అనేది చెప్పారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెంకయ్యనాయుడు గారు ఏ ప్రిన్సిపల్ అంటే వెంకయ్యనాయుడు ఏ ప్రిన్సిపల్ అయితే చెప్పారో బీజేపీకి అన్వయించకుండా చూసుకొని వాళ్ళు వెళ్ళగలిగారు. సో అది టెక్నికాలిటీ ఏమున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం చాలా ఒక రకంగా మనసుకు తీసుకుంటే అంటే బాధిస్తాయి. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ హౌస్లో మాట్లాడిన దాన్ని వారు చాలా చక్కగా జస్టిస్ ఆర్ గవాయ్ గారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండడం ఏంటి, ఈ మాటలు మాట్లాడడం ఏంటి, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఆయన స్పీకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా వేరు సంగతి, కానీ ప్రజలందరికీ ఏం కాదు, పార్టీ ఫిరాయించిన సభ్యులకు ఏమీ కాదని ఒక మొండి ధైర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా మాట్లాడడం అనేది అది మరి వారి స్థానానికి తగిందా కాదా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఏమవుతుంది ఏం కాదనే విషయం అనేది స్పీకర్ గారి పరిధిలో ఉంది. కానీ ముందే మీరు నిర్ణయించినట్టు మాట్లాడడం అనేది చట్టాల పట్ల గౌరవం లేనటువంటి విషయం. మీదెందుకు డ్యూయల్ స్టాండ్ బీఆర్ఎస్ 2014లో జాయిన్ చేసి తలసానికి మంత్రి పదవి ఇచ్చేశారు. ఈ ప్రశ్న ఒక 100 సార్లు మనం మాట్లాడుకున్నాం. తలసానికి మంత్రి పదవి ఇచ్చేసారు, ఆ తర్వాత ఎన్నికలు కూడా జరిగినాయి. అది కరెక్టే. ఇప్పుడు అప్పుడు జరిగింది, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఉన్నటువంటి రాజకీయ పునరీకరణలో భాగంగా తెలంగాణ వచ్చిన కొత్తలో జరిగిన అనేక అంశాల ఆధారంగా అందరూ తెలంగాణ అభివృద్ధి కృషి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వానికి వచ్చారు. ఇవాళ అదే భాష్యం వాళ్ళు చెప్తుండొచ్చు, కానీ చాలా మంది ఎమ్మెల్యేలు దాంట్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి కోసం జాయిన్ అయినామని వాళ్ళు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటే కాదు అని కాదు. ఇక్కడ ఆ రోజు తెలంగాణ అభివృద్ధి అనే ఒక మౌలిక సూత్రం తీసుకున్నారు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నారు. సరే, నేను ఎంత చర్యను సమర్థించాలని చూసినా ప్రశ్నలు ఉండే వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే టుడే యాజ్ పొలిటికల్ పార్టీ అనుకోండి, లేకపోతే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే హోదాలు కావచ్చు, బీఆర్ఎస్ సభ్యులు ఒక న్యాయస్థానంలో కేసు వేశారు. దానికి సంబంధించి వాదోపవాదాలకు మనం కన్ఫైన్ అయ్యి మనం డిస్కస్ చేస్తే సుప్రీంకోర్టు ఏంటంటే ఇంతకుముందు ఒక మాట చెప్పారు, రాజ్యాంగంలో ప్రతిదీ రూల్ బుక్ లో ఉండదండి. దెర్ ఆర్ సమ్ కన్వెన్షన్స్, దెర్ ఆర్ సమ్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే మీకు రాసిన ఇప్పుడు ఎంత మేరకు రాస్తారు, పరిమితమైన అంశాల ఆధారంగా రాస్తారు. దానికి ఇచ్చినటువంటి ఒక భాష్యం, అర్థం,
ఆయా కోర్టులు ఎట్లా తీసుకున్నాయి. ఎందుకంటే మనకు సమస్య వచ్చినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తాం. దాని ఇంటర్ప్రిటేషన్ అంటే దాని భాష ఎట్లా చెప్తారు, దాని అర్థం ఎట్లా చెప్తారు, ఏ రకంగా దాన్ని అప్లికేషన్లోకి అన్వయించే విధంగా, అంటే ఒక చర్యకు అనుగుణంగా చర్య తీసుకోవడానికి ఆయా వ్యవస్థలకు అధికారం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఎట్లా డైరెక్షన్ ఇస్తుంది, సలహా ఇస్తుంది, లేకపోతే సూచన ఇస్తుంది, లేకపోతే ఆర్డర్ పాస్ చేస్తుంది అనే విషయమే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఏ రకంగా చూసినా షార్ట్ నోటీస్లో జరుగుతున్నటువంటి ఒక సంభాషణలు మీరు కనుక సుప్రీంకోర్టులో చూస్తే సుప్రీంకోర్టు వారి యొక్క అభిప్రాయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఏంటి, నేరుగా ప్రజలకు చెప్పాల్సి వస్తే స్పీకర్లు విచక్షణాధికారాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇండెఫినెట్ టైం, అంటే ఇష్టం వచ్చినంత కాలం మేరకు ఇటువంటి విషయాలని పెండింగ్ పెట్టలేరు. అది ఆ 10th షెడ్యూల్ అని మీరు చెప్పినారు కదా, దాంట్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్లా లేకపోతే వాళ్ళకి వర్తించే అంశాలని అది అపహాస్యం చేసినట్లే ఒక రకంగా మనం కనుక చెప్పాల్సి వస్తే. కాబట్టి వాళ్ళేమి ఈ సమయ పరిమితికి కాల పరిమితికి అతిథులు గారు స్పీకర్లు. సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు కూడా చూస్తూ కూర్చోవాలా. గతంలో మేము డైరెక్షన్స్ ఇచ్చాం. ఏకంగా వారు ఇంతకుముందు లాయర్ గారు చెప్పినట్టు మోహిత్ రావు గారు ఏకంగా స్పీకర్లనే మేము కోర్టుకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. చాలా చోట్ల స్పీకర్లు ఆదర్శంగా ప్రవర్తించే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలనే ఉద్దేశాన్ని చెప్పారు. అదే సమయంలో ఎవరైతే డిఫెన్స్ కౌన్సిల్ ఉన్నారో ఫ్రమ్ ది స్పీకర్ వారికి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల గురించి ఆక్షేపణలు రావడం, పదే పదే గౌరవ సుప్రీంకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఉన్నత న్యాయస్థానం ఈ దేశంలో లేదు. ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక జడ్జీలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కానివ్వండి, వారు మాట్లాడిన మాటల పట్ల కానివ్వండి, పదే పదే ఆక్షేపణ అనేది ఎక్స్ప్రెస్ చేయటము, ఒక రకమైనటువంటి ఒక అంటే తప్పు మాట్లాడుతున్నారనే భావన వారు వ్యక్తపరచడం అనేది ముఖ్యమంత్రి స్థానానికి అవమానం జరిగినట్లే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని గమనించి శాసనసభ గౌరవం కాపాడాలా, రాష్ట్ర గౌరవం కాపాడాలా, ముఖ్యమంత్రి యొక్క స్థానం యొక్క గౌరవం కాపాడాలా. లేదు నడుస్తూనే ఉంటుంది, మనం అనేది అంటూనే ఉంటాం, వాళ్ళు ఆక్షేపించేది నైతికంగా హక్కు లేదు కదా బీఆర్ఎస్ కు. వాళ్ళు 2 సార్లు మా హక్కు సంగతి వాళ్ళు చేసి వాళ్ళ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఆ స్పీకరే ఇప్పుడు ఫిరాయించాడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫస్ట్ టైం అదే అంటున్నాను నిర్ణయం తీసుకునే వ్యక్తి. ఇప్పుడు మాకు హక్కు లేదనే విషయాన్ని మేము మాట్లాడినప్పుడు మా డబుల్ స్టాండర్డ్స్ ఒకవేళ అని ప్రజలు అనుకుంటే మా డబుల్ స్టాండర్డ్స్ అని నచ్చకుంటే ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వీ షుడ్ కన్ఫైన్ టు ది సిచ్యువేషన్ ఇన్ ద కోర్ట్. కోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, ఆ 10th షెడ్యూల్, ఎవరేం మాట్లాడుతున్నారు, డిఫెన్స్ కౌన్సిల్ ఏం మాట్లాడుతున్నారు, మా వైపు నుంచి ఏం మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు జరుగుతున్న ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ స్పీకర్ బహుశా సుప్రీంకోర్టు నోటీసులు తీసుకోకపోవచ్చు. రెండోది అసలు నాకు నిర్దేశించే జాలదు, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది చేసినప్పుడు సింగిల్ జడ్జి, హైకోర్టు సింగిల్ జడ్జి ఇస్తే బహుశా నోటీస్ తీసుకోలేదు స్పీకర్. తీసుకోను, నేను ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ, కాన్స్టిట్యూషన్ పరంగా నా పవర్స్ ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అన్న కామెంట్స్ కూడా చేయొచ్చు. గతంలో సోమనాథ్ చటర్జీ కూడా బహుశా సుప్రీంకోర్టులో ఇట్లా వచ్చినప్పుడు ఆయన కూడా కామెంట్ చేశారు, నాకేంది స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అనట్లేదు, ఏమంటే ఏ గౌరవప్రదమైనటువంటి చట్టబద్దమైనటువంటి రాజ్యాంగబద్ధ స్థానాన్ని వాటికి ఉన్నటువంటి ఒక అధికారాలను రక్షించుకోవడం, గౌరవించుకోవడం అనేది వారి బాధ్యత. పరిమితులను కూడా అర్థం చేసుకుంటేనే మంచి. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు బేసికల్. ఇప్పుడు ఇది తప్పండి, నేను చేస్తా, దీనికేం శిక్ష లేదు, నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు, నాకు చెప్పడానికి ఏ వ్యవస్థకు అధికారం లేదు, కాబట్టి నేను తప్పును సమర్థిస్తా అంటే గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు వాట్ యూ కాల్ ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇంటర్ప్రిటేషన్ రేపొద్దున మీరు తీసుకోవచ్చు, కానీ వాటిని నేను గౌరవించానంటే ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. విచక్షణాధికారాలను మంచి చేయడానికి వాడుకుంటే వచ్చే గౌరవం, విచక్షణాధికారాలను తప్పును ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడం అనేది ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. యూ వాంటెడ్ టు స్టాండ్ ఐడియల్ టు అదర్స్ ఆర్ యూ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ దట్ యువర్ పవర్స్ ఆర్ వాట్ ఆర్ వెస్టెడ్ టు యూ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ అ రాంగ్ థింగ్ ఆర్ అ రాంగ్ ప్రెసిడెంట్ అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఓకే, సో మొత్తానికి సుప్రీంకోర్టులో అయితే చాలా రోజంతా కూడా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరిగాయి. ముకుల్ రోహత్కి కానీ మిగతా సీనియర్ న్యాయవాదులంతా వినిపించారు. రేపు కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ కానున్నాయి. అభిషేక్, మను సింఘ్వి ప్లస్ బీఆర్ఎస్ తరపు నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ కానున్నాయి. రేపు ఒక 1-2 అవర్స్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కోర్టులో ఇవాళ న్యాయవాదుల అంగీకారం దాని ప్రకారం రేపు బహుశా ఈ ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా కంప్లీట్ అవుతాయి. అయితే జడ్జిమెంట్ రేపే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే జడ్జిమెంట్ని ఇది పూర్తిగా రాయాలి, రిజర్వ్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎప్పుడు జడ్జిమెంట్ అన్నది సుప్రీంకోర్టు పూర్తిగా దీన్ని పూర్తి స్థాయిలో తీర్పు రాసిన తర్వాతే వెలువరించే అవకాశాలు అయితే ఎక్కువగా
కనిపిస్తున్నాయి. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్ సంబంధించిన అప్డేట్ ఇది. డిఎన్ఏలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ మీద చర్చ కంటిన్యూ.